మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పుడు విమాన ప్రయాణాన్నే భయానకంగా మార్చేస్తుంది. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? బోయింగ్ విమానం కూలిపోయేంత దుస్థితిలో ఎందుకు ఉంది? మెయింటెనెన్స్ ప్రాబ్లమా? టెక్నికల్ అంశాలు ఏమైనా ఉన్నాయా? రన్వే పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయత ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ క్యాప్టెన్, మాజీ గ్రూప్ క్యాప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ప్రమాదం గురించి మీరు మొత్తం చూస్తున్నారు ఆల్రెడీ. ఇంత పెద్ద విమానం, 250 మంది దాకా ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ అందరినీ చూస్తే, పైగా జనావాసాల మీద కూలిపోయినటువంటి విధానం. ఈ లాస్ట్ 20-30 ఇయర్స్లో అయితే ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదు. అసలు మీరు ఒక ఎయిర్ ఫోర్స్ కమాండర్గా మీకున్నటువంటి అనుభవం రీత్యా చూస్తే ఇక్కడ ప్రధానమైన లోపం ఏం జరిగి ఉండొచ్చు? ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం అండి. మీరు కానీ చూస్తే ఇదే విమానము బోయింగ్ 171 డ్రీమ్ లైనర్ సంబంధించింది అనమాట. ఈ విమానము ఢిల్లీలో 11 o'clock టేక్ ఆఫ్ అయిందండి. అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ అహ్మదాబాద్ లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయినంత వరకు కూడా ఎటువంటి ఇండికేషన్స్ ఇండియన్ పారామీటర్స్ లో ఏమాత్రం ఉన్నా కానీ వాళ్ళకి పైలట్స్ కి ఐకా సిస్టమ్ లో వార్నింగ్ ఇస్తాయండి. ఆ ఐకా సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఏమాత్రం చిన్న స్వల్పమైన తేడాలు ఉన్నా కానీ ఇంజన్ లో కానీ, ఏవియానిక్స్ లో కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ లో కానీ, సో అలాంటి సిగ్నల్స్ ఏమీ రాలేదు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేంత వరకు సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రమాదం డ్రీమ్ లైనర్ కి సంబంధించింది ఎక్కడ కూడా. డ్రీమ్ లైనర్ ఇప్పటి వరకు 1100 పైచలకు విమానాలను తయారు చేసింది. మన ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా, మన ఎయిర్ ఇండియా కూడా దాదాపు 34 విమానాలు కొనుగోలు చేసి వాడుకలో ఉంది. ఇట్లాంటి యాక్సిడెంట్ జరగడం ఇదే మొట్టమొదటిసారి డ్రీమ్ లైనర్ కి. ఎందుకంటే ఇప్పటి వరకు టేక్ ఆఫ్ చేసిన టైంలో యాక్సిడెంట్స్ సాధారణంగా చాలా తక్కువ జరుగుతాయి అనమాట. అవి మొత్తం ఓవరాల్ మనం యాక్సిడెంట్ లో పోల్చుకుంటే 2% మాత్రమే ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంది టేక్ ఆఫ్ అయిన ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో. సో ఇది ఆ 2% కోవకు చెందిన యాక్సిడెంట్ అనమాట. ఇది మీకు చూస్తే టెక్నికల్ పరంగా చూస్తే ఈ డ్రీమ్ లైనర్ కి 2 ఇంజిన్స్ ఉంటాయండి. ఈ ఇంజిన్స్ కూడా రోల్స్ రాయిస్ వాళ్ళకు ఉంటాయి, కొన్ని జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళ ఇంజిన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఆ సిస్టమ్స్ ఒక ఇంజిన్ తో కూడా టేక్ ఆఫ్ చేయగలదు ఎయిర్ క్రాఫ్ట్. 2 అవసరం లేదు. ఏదైనా ఒక ఇంజిన్ ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా సమస్య వస్తే 2వ ఇంజిన్ టేక్ ఆఫ్ చేస్తుంది అనమాట. రెడెండెన్సీ ఫ్యాక్టర్ అంటారు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా 300% రిడెండెన్సీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్ లో, ఏవియానిక్స్ లోను, వాటిలోను. ఒకటి పని చేయకపోయినా 2వ టేక్ ఓవర్ చేస్తుంది, 2వ పని చేయకపోయినా 3వ టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి ఒక 300 క్రిటికల్ కాంపోనెంట్స్ మూడు ఉంచుతారు అనమాట ఎయిర్ క్రాఫ్ట్ లో. పొరపాటున ఒకటి ఆగిపోయినా కానీ ఇంకోటి టేక్ ఓవర్ చేసుకుంటుంది, ఇంకోటి ఆగిపోయినా థర్డ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫైనల్ టేక్ ఆఫ్ అయిన తర్వాత జరగడం యాక్సిడెంట్ చాలా రేరు. ఇప్పటి వరకు జరిగిన హిస్టరీలో ఇంతవరకు ఈ బోయింగ్ విమానాల్లో ఇప్పటి వరకు ఏది జరగలేదు. కాబట్టి డ్రీమ్ లైనర్ లో చాలా పర్ఫెక్ట్. ఒకటి ఇందులో 2 అంశాలు చెప్తున్నారు. 2 ఇంజిన్లు ఉన్నాయి, 2 ఫెయిల్ అయిపోయాయి అని ఒకటి చెప్తున్నారు. మేజర్ అసలు నిజంగా 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదండి. ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అవటం ఏంటంటే, ఒకటి ఏమంటే సివియర్ వెదర్ ఫినామినా. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ అతి భయంకరమైనటువంటి క్యూములో నింబులస్ క్లౌడ్స్ అనమాట, సివి క్లౌడ్స్, వాటిలో చొచ్చుకుపోతే ఆ ఎలక్ట్రికల్ తీవ్రతకి మొత్తం ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ధ్వంసం అయిపోవచ్చు అనమాట. దాన్ని బట్టి మన పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగులు పడే టైంలో అట్లాంటి సిబి క్లౌడ్స్ లోకి ఎంటర్ అయిపోతే ఆ సిబి క్లౌడ్ తీవ్రతకి ఏమన్నా అవ్వచ్చు. కానీ అలాంటిది ఏం లేదు. వెదర్ అహ్మదాబాద్ లో క్లియర్ వెదర్ ఉంది. ఆ రోజు 40 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది, విజిబిలిటీ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇంకా 400 మీటర్లే ఎగిరిందండి విమానం. అంటే 600 meters అబోవ్ సీ లెవెల్ అంటారు. అహ్మదాబాద్ 200 మీటర్లు అబోవ్ సీ లెవెల్ లో ఉంది. కాబట్టి ఇది విమానం ఎగిరింది 400 మీటర్లు ఎత్తే ఎగిరింది అనమాట. ఆ 400 మీటర్ల నుంచి అంటే less than ½ kilometer అనమాట. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే సార్, ఇంకొకటి రన్వేని కుదించారు. ఈ రన్వే 3.5 kilometerలు ఉండాల్సిందని కుదించారు. దానివల్ల కూడా టేక్ ఆఫ్లో ప్రాబ్లం వచ్చింది అనేది ఒక ప్రచారం. అది నిజమేనా? అందులో ఏమన్నా అలాంటి వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అది వాస్తవం అంటే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇది, ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ రన్వే కానీ ఏమాత్రం కుదించాల్సి వస్తే దాన్ని రన్వేని మూసివేస్తారండి. దాని పక్కన ఉన్న రన్వేలు ఉపయోగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి షార్ట్ కట్స్ అనేది తీసుకోరండి. అందులోనూ రన్వే విషయంలో. ఎందుకంటే దాని ఫ్యూయల్ చూస్తే మీరు ఈ బోయింగ్ 787 కెపాసిటీ వచ్చేసి
1,25,000 లీటర్స్ అండి, 1,25,000 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. తర్వాత ప్రయాణికులు, సో అంత వెయిట్ ఉంటుంది కాబట్టి రన్వే తక్కువ అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే టేకాఫ్ అవడానికి దానికి మినిమం లెంగ్త్ అనేది కావాలి. ఈవెన్ 100 మీటర్స్ తక్కువైనా కానీ టేకాఫ్ కి అనుమతించడం అనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే పైలట్ కూడా యాక్సెప్ట్ చేయడం ముందు, ఎందుకంటే మీరు ఎయిర్క్రాఫ్ట్ టేక్ అవడానికి ముందు అనేక రకాల టెస్టులు ఉంటాయి, అనేక రకాల చెక్స్ ఉంటాయండి. దాంట్లో గ్రౌండ్ చెక్స్ ఉంటాయి, వేరే స్టాక్ మొత్తం కంప్లీట్ గ్రౌండ్ చెక్స్ వాళ్ళు చేసి లాగ్ బుక్ మెయింటైన్ చేసి పైలట్ కి చూపిస్తారు, సంతకం తీసుకుంటారు. అలాగే పైలట్ కూడా మళ్ళీ చెక్ చేస్తారండి. తర్వాత ఏటీసీ ఆఫీసర్స్ రన్వే, తర్వాత రన్వే మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయని వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇవన్నీ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ టేకాఫ్ అనుమతి పైలట్ ఫైనల్ సైన్ చేస్తారండి. ఏమాత్రం తనకి ప్రమాదం, ఇది విమానం లెంగ్త్ సరిపోదు అంటే ఆయన టేకాఫ్ చేయడండి, అదంతా అపోహ మాత్రం. సార్ మీరు మామూలుగా అయితే యుద్ధ విమానాలను నడిపారు, చాలా ఎయిర్ ఫోర్స్ ఇది చాలా డిఫరెంట్ అండి. నేను యుద్ధ విమానాలను కంట్రోల్ చేసేవాడిని, నేను ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్ ని. అంటే విమానాల గురించి చదువుకున్నాను, అన్ని ఫైటర్ విమానాలు పర్ఫార్మెన్స్ మనవి, తర్వాత మన శత్రు దేశాల విమానాలు, వాటిలో పారామీటర్స్ మొత్తం చదువుకుంటాం మేము అనమాట ట్రైనింగ్ లో ఉన్నప్పుడు. కాబట్టి యుద్ధ విమానాల గురించి వాటి పనితీరు, వాటి కెపాసిటీ, వాటి ఇంజిన్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకుంటాము. బేసికల్లీ యుద్ధ విమానాల గురించి చదువుతాము. తర్వాత అలాగే మా వాటికి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్, ఈ బోయింగ్ విమానాలకినో అలాంటి విమానాల మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ పారామీటర్స్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయండి. కాకపోతే ఈ పాసెంజర్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఇంకా స్ట్రింజెంట్ గా ఉంటాయి ఇందులో. ఈ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్స్ లో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 787 మీద ఏవో ఇద్దరు మాజీ ఎంప్లాయీస్ కామెంట్ చేశారు, వాళ్ళు షార్ట్ కట్స్ ఫాలో అవుతున్నారు, డిమాండ్ ని తట్టుకోలేక అది ప్రమాదం అవుతుందని ఒక ఆయన, అందులో 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఆయన జాన్ బార్లైనర్ అనే ఆయన కామెంట్ చేశాడు ఇంతకు ముందు. దాని గురించి కూడా మన బోయింగ్ కొట్టిపారేసింది, అవన్నీ లేదని. తర్వాత ఇంకొక అతను కూడా, ఇద్దరు వ్యక్తులు కామెంట్ చేశారు, మీరు సబ్ స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు కొన్ని పార్ట్స్ కి, అవి మీకు ముందు ఇబ్బంది కలిగించవచ్చు అని. అలాంటి కామెంట్స్ కూడా బోయింగ్ తిప్పికొట్టింది అనమాట. కానీ ఇప్పుడు ఈ డ్రీమ్ లైనర్ పైన చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా నడుపుతోంది, విమానాలు చాలా ఉన్నాయి. ఇవాళ కూడా ఒక విమానానికి ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ వలన 3 గంటల సేపు గాల్లో తిరిగి చివరికి మళ్ళీ ముంబైలో ల్యాండ్ అయిందని వస్తుంది ఇన్ఫర్మేషన్. అసలు ఈ విమానాల పటిష్టత కానీ, ఈ విమానాలు నమ్ముకుని ప్రయాణం చేయడం కానీ ఎంతవరకు విశ్వసించవచ్చు? అలానే ఇతర దేశాల్లో కూడా బోయింగ్ విమానాలు ప్రయాణాలకి ఉపయోగిస్తున్నారా, ప్రయాణికుల కోసం ప్రధానంగా? తప్పకుండా అండి. బోయింగ్ ఇదే విమానం, ఇదే టైప్ విమానము బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఇప్పటి వరకు బోయింగ్ సంస్థ దాదాపు 11,000 విమానాలను ప్రొడ్యూస్ చేసింది. మన ఎయిర్ ఇండియా దగ్గరే 34 ఉన్నాయి ఆల్రెడీ. ఇవి చాలా పటిష్టమైనవండి, ఎందుకంటే ఒక విమానం బోయింగ్ చేస్తుందంటే అందులో కనీసం ఒక 30-40 సంస్థలు ఇమిడి ఉంటాయి. ఇంజిన్ ఒకరు తయారు చేస్తారు. దీనికి సంబంధించిన ఇంజిన్లు 2 సంస్థలు తయారు చేసి బోయింగ్ ఇస్తాయి. అవి ఏంటంటే రోల్స్ రాయ్స్ ఒకటి, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్ ఒకటి. అలాగే ప్రతి ఒక్క కాంపోనెంట్ ఒక్కొక్క సంస్థ చేసి దాన్ని క్వాలిటీ చెక్స్ చేసి ఫైనల్ గా అసెంబుల్ చేస్తారండి. సో బోయింగ్ కి మంచి నేమ్ ఉందండి. ఇప్పటి వరకు మన ఇండియా కూడా ఎయిర్ సేఫ్టీ స్టాండర్డ్స్ లో మనం 48 పొజిషన్ లో ఉన్నాం అనమాట. ఇంతకుముందు మనం 101 పొజిషన్ లో ఉండేవాళ్ళము ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ లో. ఇప్పుడు మన ఇండియా మనం 48 పొజిషన్ రీచ్ అయ్యాం మనం 101 నుంచి. సో ఈ టెక్నికల్ విషయంలో మనం అపోహలు పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వాళ్ళ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అల్టిమేట్ అండ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ఓకే, సో మీరు మీ అంచనా ప్రకారం ఇందులో కాన్స్పిరసీకి ఎక్కడైనా స్కోప్ ఉందా? ఎందుకంటే అన్నింటినీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి చాలా సేఫ్గా వచ్చింది, ల్యాండ్ అయింది. టేక్ ఆఫ్ కూడా చాలా స్మూత్గా జరిగింది అని అంటున్నారు. టేకాఫ్ జరిగిన 43 సెకండ్లో అసలు ఏం జరిగి ఉండొచ్చు మీ అంచనా? టేకాఫ్ జరిగిన తర్వాత ఇది ఇనిషియల్ క్లైంబింగ్ లెవెల్లో కంప్లీట్ మేడే అని కాల్ ఇచ్చాడండి. మేడే కాల్ ఇవ్వటం అంటే అది విమానం హెల్ప్ మీ అని అనమాట దాని అర్థం. నా కంట్రోల్ లేదు, నన్ను రక్షించండి అని పైలట్ ఇచ్చే కాల్ అనమాట ఏటీసీకి. తర్వాత చుట్టుపక్కల ఉన్న విమానాలకి రేడియో సంకేతం పంపుతాడండి. ఎప్పుడైతే మేడే సంకేతం పంపుతాడో ఆ ఏటీసీ తర్వాత చుట్టుపక్కల ఉన్న విమానాలు దాన్ని రక్షించడానికి కానీ, దాన్ని హెల్ప్ చేయడానికి కానీ, జాగ్రత్తగా దాన్ని గైడ్ చేయడానికి, రన్వే మీద గైడ్ చేయడానికి కానీ ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాయండి. సో మేడిక్ కాల్ ఇమీడియట్ గా 30 సెకండ్స్ లో ఇవ్వటం అంటే దానికి దేర్ ఆర్ స్ట్రాంగ్ రీజన్స్ ఒకటండి.
ఫ్యూయల్ ఏదైతే ఉందో ATF ఫ్యూయల్ ఉందో అది హైలీ కంటామినేట్ అయితే ఒకవేళ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అహ్మదాబాద్ లో రీఫ్యూలింగ్ జరుగుతుందండి. ఆ రీఫిలింగ్ జరిగినప్పుడు అంటే ఛాన్స్ ఉండదు, ఇది 0.001% మాత్రమే. ఆ ఫ్యూయల్ ని కంటామినేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూటర్ లో ఇప్పుడు పెట్రోల్ లో మన పంచదార కలిపితే ఇంజన్ పాడైపోద్ది అంటారు మనకి. అదే విధంగా ఈ ఫ్యూయల్ లో ATF ఫ్యూయల్ లో ఏదైనా కంటామినేట్ చేస్తే అలాంటి పంచదార లాంటిది ఏదైనా కలుపుకుంటే ఒకవేళ అది ఇంజన్స్ మొత్తం బ్లాక్ అవడానికి కూడా కారణం ఉంటుంది. అలాంటిది ఏదైనా జరగవచ్చు, కానీ అలాంటి జరగడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ CCTV, కంటిన్యూస్ గా మానిటర్ చేస్తారు, ఆ ఫ్యూయల్ శాంపిల్ సెలెక్ట్ చేస్తారు. అలాంటిది ఏమైనా జరుగుంటే అది బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు గమనించే ఉంటారు, మనం టేక్ ఆఫ్ టైమ్ లో మనం మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయమంటారు. ఎందుకంటే రేడియో నావిగేషన్ సిస్టమ్ లో ఇంటర్ఫియర్ అవుతుంది పైలట్ కి, దాని ప్రమాదం గురి చేయడానికి అవకాశం ఉందని. అలాంటిది ఎవరైనా సాబోటేజ్ చేసే వాళ్ళు, టెర్రరిస్టులు ఎవరైనా రేడియో ఫ్రీక్వెన్సీ తర్వాత నావిగేషన్ జామింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఎయిర్ ఫీల్డ్ బయట ఏదన్నా చేయడానికి, అది మన ఊహాగానం మాత్రం. ఎందుకంటే ఇలాంటి కూడా జరగచ్చు. మనం 9/11 లో పైలట్స్, కొంతమంది పైలట్స్ అమెరికాలోనే తరపించి అంది విమానాలు తీసుకొని టవర్ ని ఎలా కొట్టారు, అంత చేయగలిగిన వాళ్ళు ఈ రోజు రేడియో ఫ్రీక్వెన్సీని జామ్ చేయడం కోసం చిన్న సూట్ కేసు లాంటి బాక్స్ లో మన ఫ్రీక్వెన్సీ జామర్స్ ని, తర్వాత నావిగేషన్ జామర్స్ ని, తర్వాత కమ్యూనికేషన్ జామర్స్ ని పెట్టుకొని వచ్చి ఆ ఎయిర్ ఫీల్డ్ బయట కూర్చొని ఎక్కడన్నా ఒక బిల్డింగ్ లోనో లేకపోతే బిల్డింగ్ పైన కూర్చొని ఈ విమానం జస్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ విమానానికి బోయింగ్ 787 లో ఉన్నటువంటి రేడార్స్ అది ఏమేమి ఉన్నాయి కమ్యూనికేషన్, వాటిని జామ్ చేసేది ఏమన్నా జామర్ ఫ్రీక్వెన్సీని పట్టుకొని యూజ్ చేసి ఉంటే టెర్రరిస్ట్ చర్య అనమాట ఇది. అలా చేసడానికి కూడా అవకాశం ఉంది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలుతాయండి. ఎందుకంటే అంత సడన్ గా రెండు విమానాలు ఫెయిల్ అవడానికి ఏదన్నా బర్డ్ హిట్ జరగాలి. బర్డ్ హిట్ అంటే చిన్న బర్డ్ 2-3 కాదు 4-5 బర్డ్స్ 2 ఇంజిన్ లోకి వెళ్ళిపోయి ఇంజిన్ ని ప్యారలైజ్ చేయడం అనమాట. అది జరిగే అవకాశం లేదు. బర్డ్స్ అక్కడ ఉంటే మనకు తెలిసిపోతుంది. టేక్ ఆఫ్ టైమ్ లో బర్డ్స్ ఉండేవారు అనమాట. బర్డ్ అథారిటీ మనకు ఉంటుంది. ఏ మాత్రం బర్డ్ ఫ్లయింగ్ జరుగుతున్నా కానీ వాటిని షూట్ చేయడం కానీ తర్వాత వాటిని స్కేర్ చేయడం కానీ చేస్తారు. అలాంటిది ఏమీ జరగలేదు మనకు. అక్కడ వెదర్ కూడా బాగానే ఉంది. కాబట్టి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ మనము CVR తర్వాత మన బ్లాక్ బాక్స్ అనేది ఉంటుందండి. దాన్ని అనలైజ్ చేస్తే మనకి కంప్లీట్ గా లాస్ట్ 30 సెకండ్ లో వాళ్ళ ఏం జరిగింది కాక్పిట్ లోపల, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. ఈ రెండింటిని ఒక 1 వీక్ లోపు మనం డిసైఫర్ చేయొచ్చు. ఈ 34 సెకండ్ లో పైలట్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఏమేమి మాట్లాడాడు క్రూ తోటి, తర్వాత వాళ్ళ క్యాబిన్ క్రూకి ఏమి సిగ్నల్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రయాణికులకి ఎప్పుడు కూడా పైలట్ ఏ మాత్రము చిన్న ప్రమాదం పసిగట్టినా అది ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తాడండి ఆయన. సో డెఫినెట్ గా ఆయన చేస్తుంటాడు, క్రూకి ఇచ్చుంటాడు ఏమి మీరు చేయండి అని. ఆయన మాట్లాడిన 30 సెకండ్స్ లో ఏమేమి మాట్లాడాడు వాళ్ళ క్యాబిన్ క్రూ తోటి, తర్వాత ఆయన ఏమేమి సంకేతాలు ఇచ్చాడో అవన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డ్ లో రికార్డ్ అవుతాయి. అలాగే ఫ్లైట్ డేటా రికార్డ్ కూడా ఉంటుందండి. FDR లో ఇంజిన్ కి సంబంధించిన అనేకమైన పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ అయిపోతాయి. ఆ టైంలో ఇంజిన్ ఎంత థ్రస్ట్ ఉంది, ఎంత హై ప్రెజర్ మెయింటైన్ చేస్తుంది, దాంట్లో ఏంటి అనేది. సో ఇవన్నీ మనకి ఒక 1 వీక్ లోపు మనకి ప్రిలిమినరీగా తెలిసిపోతుంది. ఎనీ సాబటేజ్ ఉందా, సాబటేజ్ ఉంటే ఏ విధమైన సాబటేజ్, ఫ్యూయల్ ఏమైనా కంటామినేట్ చేశారా, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ జామర్స్ పెట్టి మన ఎయిర్ ఫీల్డ్ బయట దీన్ని ఎవరైనా ఇమ్మొబిలైజ్ చేశారా సిస్టాన్ని, అది కూడా మనకి ఎంక్వైరీలో తెలిసిపోతుందండి. సో మనం ఒక 1 వీక్ లోపు మనకి వివరాలన్నీ తెలియవస్తాయండి. అంటే సార్ మీరు చెప్పినట్లు 2 పాసిబిలిటీస్, అంటే ఒకటి కంటామినేట్ చేయడం అనేది బహుశా ఎవరైనా ఇంటర్నల్ స్టాఫ్ ని కనుక మేనేజ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. అది చాలా మీరు అన్నట్టు చాలా అవకాశం ఏంటంటే డిటర్మైండ్ ఎవరైనా చేయాలంటే మనకి చూడండి, మనము ఏదైనా టెర్రరిస్ట్ చర్య చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు చేయొచ్చు అంటే చిన్నది. మీరు అన్నట్టు ఆ విమానాన్ని కంటామినేట్ చేయడానికి ఏమైనా లేటెస్ట్ యాసిడ్ కానీ తర్వాత కెమికల్ కానీ చిన్నది వాళ్ళు తీసుకుని వచ్చి కలపడానికి ఆస్కారం ఉంది. కలిపినా కానీ ఆ శాంపిల్స్ అనేది లాస్ట్ మనకి ఆ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కి వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేస్తారండి. ఆ శాంపిల్ దొరికిపోతుంది. ఓకే. సో అంటే డైరెక్ట్ గా చేయడానికి అయితే అవకాశం ఉండదు, ఆ శాంపిల్స్ ముందే చెక్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో రెండో పాసిబిలిటీ మీరు చెప్పింది రాడార్ ఫ్రీక్వెన్సీని డ్యామేజ్ చేయడం అనేది ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండి చేస్తారా? జామ్ చేయడం ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండి ట్రై చేసే వాళ్ళు అవ్వచ్చా, లేదా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఆపరేట్ చేయొచ్చా? అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో మనకి ఇప్పుడు బ్యాటరీ చార్జర్స్ అవన్నీ ప్రొహిబిట్ చేస్తారండి. మనకి చెకింగ్స్ లోనే మొత్తం బయటపడిపోతాయి. ఏమన్నా ఇట్లాంటి జామింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే ఒక మొబైల్స్ కూడా మనం స్విచ్ ఆఫ్ చేయమంటారు కదా, ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండి చేయడానికి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే జామింగ్ ఏమన్నా క్యారీ చేసినా కానీ వాళ్ళు అవి అన్ని ఈవెన్ బ్యాటరీ చార్జర్స్ కూడా మనకి ఒక్కోసారి మనకి ఇవ్వాల్సినవి. సో ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళకి
మనకు దొరికిపోతాయండి, స్కానింగ్ లో దొరికిపోతాయి మనకి అక్కడ. Right. సో అక్కడ తక్కువ ఏమన్నా బయట నుంచి కానీ ఏమన్నా టేక్ ఆఫ్ అయ్యేటు అంటే 400 meters లోనే క్రాష్ అయింది కాబట్టి 2 kilometers డిస్టెన్స్ లో మన రన్వే నుంచి ఒక 2.8 kilometers డిస్టెన్స్ లో అది క్రాష్ అయింది. ఆ 2.8 kilometers లోపు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏమైనా హెవీ హై ఫ్రీక్వెన్సీ జామర్స్ ని పెట్టి ఇమ్మొబిలైజ్ చేయడం అంటే టెర్రరిస్ట్ యాక్ట్ అన్నమాట ఇది. లేకపోతే ఏదన్నా మిజైల్ లాంచ్ చేయొచ్చు, అంటే మిజైల్ లాంచ్ చేయడానికి మనకి ఏమీ తెలియలేదు. మిజైల్స్ లో కానీ ఇట్లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. రైట్ రైట్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఇంటర్నేషనల్ ముఖ్యంగా యూకే సంబంధించిన పౌరులు కానీ కెనడా నుంచి కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టీమ్స్ కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఒకవేళ కాన్స్పిరసీ అనేటువంటి ఆలోచన ఉంటే బయటపడడానికి స్కోప్ ఉందా? ఎందుకంటే సిగ్నల్స్ ఏటీసీకి సిగ్నల్స్ జామ్ అయినాయి అని ఫస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత అలాంటిది ఏం లేదని చెప్పినాను. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే అటువంటి జామర్స్ ద్వారా ఏమైనా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చా? అది కూడా అండి నేను చెప్తున్న పైలట్ ఎర్రర్ కూడా ఉండొచ్చు అండి. 1% పైలట్ చాలా స్ట్రిక్ట్ పైలట్, ఆయన 8200 గంటలు దాన్ని ఆయన విమానం నడిపిన అనుభవం ఉంది ఆ సబర్వాల్ గారు. తర్వాత సెకండ్ కెప్టెన్ కూడా మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళే. కానీ ఎంత నైపుణ్యత ఉన్నా కానీ 0.001% మనకి ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా మానసిక ఒత్తిడిలు కానీ లాస్ట్ మినిట్ లో ఏమైనా తప్పు చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో పైలట్ తప్పు చేయడానికి అందులో 1000లో 1 కానీ లేకపోతే 1,00,000లో 1 కానీ జరగడం ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్ జరగడానికి కూడా ఒక ఆస్కారం ఉందండి, హైయెస్ట్ పాసిబిలిటీ. ఏమన్నా పైలట్ సడన్ గా తప్పు ఆ టైంలో కానీ ఏదైనా క్రిటికల్ మిస్టేక్ కానీ కమిట్ చేశాడంటే అది అంత హెవీ ఫ్యూల్ తో ఉన్న ఫ్లైట్ కదా, దాన్ని మిస్ హ్యాండిల్ చేయడానికి చాలా చాలా రిమోట్ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ అది కూడా ఒక ఛాన్స్ అండి, పైలట్ ఎర్రర్ ఒకటి. తర్వాత గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎర్రర్ కూడా ఉంటుందండి, హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్. అంటే కింద ఏటీసీ స్టాఫ్ నుంచి కానీ తర్వాత లోడర్స్ టెక్నీషియన్స్ వాళ్ళు ఏమన్నా చేసినా అవన్నీ చేసినా రికార్డ్ అయి ఉంటాయండి, అన్ని కంప్లీట్ గా బయటపడిపోతాయి ఏమన్నా హ్యూమన్ ఎర్రర్ ఉంటే. హ్యూమన్ ఎర్రర్ ని వాళ్ళు ముందు ఫస్ట్ ట్రై చేస్తారు, హ్యూమన్ ఎర్రర్ పైలట్, హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్, ఈ రెండింటిని అసెస్ చేస్తారు ముందు. అవన్నీ లేవని రూల్ అవుట్ చేసిన తర్వాత మెటీరియల్ ఫెయిల్యూర్ అండి. మెటీరియల్ ఫెయిల్యూర్ అంటే మెటలర్జీ ఇంజన్ మెటల్స్ మొత్తం అన్ని చెక్ చేసుకొని ఆర్ని టెస్ట్ ల్యాబ్స్ పంపించి ఎనీ మెటీరియల్ ఫెయిల్ అయిందా, తర్వాత ఎనీ ఎక్విప్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ నావిగేషన్ ఎక్విప్మెంట్ ఏదైనా ఫెయిల్ అయినా సడన్ గా అవన్నీ కూడా అనలైజ్ చేస్తారండి. సో వేరియస్ కాంపోనెంట్స్ ని అనలైజ్ చేసిన తర్వాత మన కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ వస్తుందండి. సో మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లో అన్ని ఎందుకంటే మనం అక్కడ జరిగేది బోయింగ్ ఇక్కడ ప్రమాదానికి గురైందంటే మనకంటే ఎక్కువ మిగతా వాళ్ళందరూ ఆ బోయింగ్ లో ప్రయాణించే వాళ్ళు అంటే 1100 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో వాళ్ళందరూ భయాందోళనకు గురవుతారు. వాళ్ళు తప్పనిసరిగా బోయింగ్ కూడా వాళ్ళు కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇస్తుంది. ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ కూడా దీంట్లో జాయిన్ అవుతారండి, ఇంటర్నేషనల్ ఎయిర్ సేఫ్టీ వాళ్ళు, తర్వాత డీజీసీఏ, మన ఇండియన్ ఏవియేషన్ మొత్తం వీళ్ళంతా కలిపి ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి పూర్తి రిపోర్ట్ వస్తుందండి. కాబట్టి అప్పటి వరకు మనం ఇవన్నీ మనం ఊహాగానాలి, ఏదన్నా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద నష్టం జరగడానికి హెవీగా ఫ్యూయల్ తో నిండి ఉండడమే ఒక సమస్యగా చూడొచ్చా? ఎందుకంటే జస్ట్ టేక్ ఇప్పుడు ఇవన్నీ మనకి లండన్ వరకు విమానం కదండి, ఇది ఎక్కడ రీఫ్యూల్ చేసుకోకుండా 1,25,000 లీటర్లు నింపుకొని 1,400 కిలోమీటర్లు 14,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చండి. దీని ఫుల్ వితౌట్ రీఫ్యూలింగ్ 14,000 కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేయగలదు. అంత ఫ్యూల్ లోడ్ దానికి ఉంటుందండి, ఎందుకంటే ఇంజిన్ కెపాసిటీ అంత ఉంటుందండి. ఇంకొక ప్లస్ ఒక 10% 20% అడిషనల్ లీవరేజ్ కూడా ఉంటుంది వాటికి. అంటే ఇంత లోడ్ తీసుకెళ్లాలని ఉంటుంది కదా, ఆ లోడ్ మీద ఒక 10% అడిషనల్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఫ్లై చేస్తారనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ లోడ్ లిమిట్ ఏమాత్రం పెరిగినా కానీ వాళ్ళు దించేస్తారండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు టేక్ ఆఫ్ చేయరు పైలట్, ఆయన రిస్క్ చేయడు. రైట్ సార్, ఎయిర్ స్పేస్ క్లోజర్ అనేది కూడా ఈ విమానయాన రంగాన్ని బాగా కుదిపేస్తున్నాడు. అటు పాకిస్తాన్ ఏమో మన విమానాలు యాక్సెప్ట్ చేయట్లా, మనం పాకిస్తాన్ విమానాలను కూడా యాక్సెప్ట్ చేయట్లా. దాని ప్రభావం కూడా ఈ రాకపోకల పైన, ప్రయాణాలపైన, ముఖ్యంగా పైలట్ల పైన స్ట్రెస్కి ఏమైనా దారితీస్తుందంటారా? అదేం ఉండదండి, దానివల్ల ఏంటంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది అంతే, డిస్టెన్స్ సేవ్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం ఒక పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి మనం ప్రయాణించడం వల్ల మనకు ఒక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు లేదా 500 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ సేవ్ అవడం వల్ల ఆ డిస్టెన్స్ లో మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ అంటే ఇప్పుడు ATF ఫ్యూయల్ కూడా మన పెట్రోల్ లాగా లీటర్ 100 రూపాయల దాకా ఉంటుందండి. సో అది మీరు మళ్ళా ఒక ఫ్లైట్ లో ఒక 500 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గించుకుంటే అంత ఫ్యూయల్ సేవ్ చేస్తారు. ఆ ఫ్యూయల్ సేవింగ్ ఒకటి తప్ప మిగతా దాంట్లో ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదండి. రైట్ రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి, ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ విమానం ప్రమాదానికి సొంతంగా అంటే టెక్నికల్ అంశాలను పక్కన పెట్టేసి చూసినప్పుడు కాన్స్పిరసీ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటనే దాని మీద
గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి విశ్లేషణ ఖచ్చితంగా ఎయిర్ప్లేన్ టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్లలోనే కూలిపోవడం అనేది ఒక పెను ఉత్పాతంగానే చూడాల్సి ఉంటుంది. బోయింగ్ విమానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటనేది తేలాలంటే శాస్త్రీయ విశ్లేషణ తర్వాతనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.